అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గిరిజన యూనివర్సిటీ కూటమి ప్రభుత్వం వచ్చి మళ్ళీ రెల్లికి దీన్ని తరలించాలనైతే మాత్రం మరొక వైపు అయితే మాత్రం సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దశాబ్దాల కాలం గడుస్తున్నా సరే ఇంతవరకు కూడా ఎటువంటి అభివృద్ధి నోచకుండా అక్కడ ఇక్కడ అని చెప్పేసి అయితే మాత్రం ఎప్పటికి కూడా ఈ యొక్క యూనివర్సిటీని, ఒక విద్యా వ్యవస్థను అయితే మాత్రం ఈ రోజు అక్కడికి తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికి కూడా స్థిరమైన బిల్డింగ్ లేక ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం మరింత వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మరిన్ని సమాచారం అయితే మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక సంబంధించిన అధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏంటి అసలు గిరిజన యూనివర్సిటీ ఒకరోజు ఒక ప్లేస్ అంటారు, ఇంకో రోజు ఇంకో ప్లేస్ అంటారు, దీన్ని అటు ఇటు తారుమారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ 2-3 అంశాలు మనం గమనంలో పెట్టుకోవాలండి. గిరిజన యూనివర్సిటీ 2014లో ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్ర రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుంది. చాలా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలనుంది, అందులో గిరిజన యూనివర్సిటీ ఒకటే. ఇది ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఒక విశ్వవిద్యాలయం కూడా లేనటువంటి విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాన్ని అందరూ హర్షించాం. దీని మీద తీవ్రమైనటువంటి ఆలస్యం జరిగింది. 2019 దాకా దీని నిర్మాణమే ప్రారంభం కాలేదు. 2014లో చట్టం చేస్తాను. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2014లో అధికారంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త వలస దగ్గర వెళ్ళినటువంటి గ్రామంలో భూసేకరణ చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం అది చేశారు. అయితే యాక్చువల్గా దీని అసలు నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు 2019 కల్లాను. ఈ లోపల రాష్ట్రంలో ఎన్నికలు జరిగి మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెల్లిలో కాదు, ఇది గిరిజన యూనివర్సిటీ కాబట్టి గిరిజన ప్రాంతంలోనే ఎక్కడైనా పెట్టాలి అనేటువంటి ఆలోచనతో అనేక ప్రాంతాలు పరిశీలన చేసి ఆఖరికి సాలూరు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెంటాడలో పెట్టాలి అని వాళ్ళు నిర్ణయం చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చి దాన్ని పరిశీలించి ఇది సరైనది అవునా కాదా అనేది అనేక కోణాల నుంచి ఆలోచించి ఇది సరైనది అని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు భూసేకరణ 560 ఎకరాల భూమిని సేకరించిన తర్వాత నిర్మాణం ప్రారంభానికి మరింత ఆలస్యం అయింది. ఇప్పుడు నిర్మాణం జరుగుతోంది. భవనాల నిర్మాణం 9 బిల్డింగ్లు అక్కడ కట్టాలట. మొత్తం 2 బిల్డింగ్లు ఆల్రెడీ పునాదులు అవి తీశారు. వాటర్ ట్యాంకులు అవన్నీ నిర్మాణం పూర్తి చేశారు. నిర్మాణం కొంచెం భూపందుకునేటువంటి సమయం ఇది కరెక్ట్గాను. ఈ టైంలో మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, అధికార పార్టీ మారింది 2024 ఎన్నికల్లోనూ. దీనిలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో ఒక ప్రశ్నకు జవాబుగా ఈ యూనివర్సిటీని మళ్ళీ రెల్లికి తరలిస్తాం, 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తామని ప్రకటన చేశాడు. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి ప్రకటన. గిరిజన యూనివర్సిటీ అన్నది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది, ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ప్రభుత్వం అనేది ఎప్పుడు కొనసాగింపే. ఒక పార్టీ మారితే మళ్ళీ నిర్ణయాలు మార్చేస్తారంటే అప్పుడు రాజధాని నిర్ణయం ఎలా మార్చినట్టు ఉంటుందో ఇది కూడా అలాంటి తలలేనటువంటి ఆలోచన అవుతుంది. అందువల్ల మెంటాడలో ఆల్రెడీ నిర్మాణం జరుగుతోంది. దీని మెంటాడలోనే నిర్మాణం పూర్తి చేయాలి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటే 2025 ఆఖరికల్లా దీన్ని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది కాని వస్తే గిరిజన ప్రాంతంతో పాటుగా గిరిజన ప్రాంతంలో యువకులకు నైపుణ్య శిక్షణ కూడా ఇందులో ఏర్పాటు చేస్తారండి. భారతదేశంలో ఒకే ఒక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఉంది, ఒకటే ఇప్పటికి ఉంది. అది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఉంది. అది ఆ అమర్కంటక్ కూడా మేము వెళ్ళి పరిశీలన చేసొచ్చు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా అనేక మంది యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. మహిళలకి యూనివర్సిటీ చదువుకోకపోయినా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కూడా శిక్షణ ఇస్తున్నారు అమర్కంటక్లోను. అందువల్ల మంచి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అందువల్ల ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ స్థలాన్ని మార్చాలనేటువంటి తన యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తక్షణం మెంటాడలో ఉన్నటువంటి కంటుకు వలసలో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు మేము యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి కూడా లేఖ కూడా రాసేవాడికి ఏ స్థలం మార్పు లేకుండా దీని వార్ ఫుటింగ్ బేసిస్ మీద దీన్ని తక్షణం పూర్తి చేయండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వాస్తవంగా చట్టం ప్రకారం ఇది 2022 కల్లా పూర్తి అవ్వాలండి. చట్టంలో ఉన్నది అది 2022 కల్లా పూర్తి అయిపోవాలి. ఇప్పుడు 2024లో ఉన్నాం, ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీని స్థలం మార్చడం అంటే ఇంక ఇది అన్నేళ్ళు పడుతుందో, ఇది అసలు అటకెక్కినా ఎక్కిపోతుంది. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించి దీన్ని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు మెంటాడ ఏదైతే మెంటాడ మండలం సంబంధించినటువంటి యూనివర్సిటీ అక్కడ ఆల్రెడీ ఇప్పటికే గత ప్రభుత్వం అయితే మాత్రం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మన అసెంబ్లీ సమావేశాలు మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ ఆల్రెడీ మళ్ళీ రెల్లికి దీన్ని తరలిస్తామని చెప్పేసి అయితే మాత్రం వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి?
ఈ విధంగా తరలిస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రకటించడం అనేటటువంటిది చాలా బాధ్యతారాహిత్యమైనటువంటి చర్య. మొత్తం ఆ ఏరియా అంతా కూడా పరిశీలన చేశాం. అక్కడ ఆల్రెడీ బ్లాక్స్ నిర్మాణం అనేటటువంటిది ప్రారంభించారు. అలాగే మేము ఆ తర్వాత రిజిస్ట్రార్ గారిని కూడా కలిసాం, గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని. ఆయన చెప్పింది ఏమిటంటే ఆల్రెడీ అప్రూవల్స్ వస్తున్నాయి, బ్లాక్స్ నిర్మాణం అనేటటువంటిది పూర్తవుతుంది. ఈ విధంగా చేస్తే ఎన్నాళ్ళు నిర్మాణం అవుతుంది అంటే 4 సంవత్సరాల్లో మొత్తం ఈ బ్లాక్స్ అనే నిర్మాణం పూర్తవుతాయని చెప్పారు. మరి ఇలాంటప్పుడు ఈ స్టేజ్లో దీన్ని మళ్ళీ మేము రెల్లీకి తరలిస్తామని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది చాలా హేయమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్య. ఒక విధంగా గిరిజన యూనివర్సిటీని రానివ్వకుండా చేసేటటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇటువంటి పనులు మాని ఏదైతే ఇప్పుడు నిధుల్ని సమకూరుస్తోంది ఆ నిధులు సక్రమంగా వచ్చేటట్లుగా, ఆ గిరిజన యూనివర్సిటీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేటట్లుగా, ఆ విధంగా వీళ్ళ హయాంలోనే ఆ గిరిజన యూనివర్సిటీ 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో అది ప్రారంభమయ్యేలాగా ఒక ప్రయత్నం అనేటటువంటి చేయాలి, అటువంటి కృషి అనేటటువంటి చేయాలి. అటువంటి కృషి మానేసి మేము ఇప్పుడు రెల్లీకి తరలిస్తామంటే ఇది ఎవరో కూడా హర్షించేటటువంటిది కాదు, అభివృద్ధిని అడ్డుకునేటటువంటి చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే ఇటువంటి ఆలోచన మానాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఉండేటటువంటి అధికారులు వీళ్ళందరికీ కూడా ఒక విశ్వాసం ఉంది. ఏదో అసెంబ్లీలో ప్రకటన చేశారు కానీ ఇది ఈ విధంగా జరగదు, తప్పనిసరిగా ఏదైతే మెంటాడ్లో ఈరోజు నిర్మాణం జరుగుతుందో అక్కడే జరుగుతుందనేటటువంటి ఆశాభావంతో అధికారులు అందరూ కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఆ ఆశాభావం వాళ్ళకు ఉండాలి అంటే ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు అనేటటువంటిది చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గిరిజన యూనివర్సిటీని తరలించే పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పటికే పీజీ బ్లాక్లో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అక్కడ విద్యార్థులు ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు. అన్నీ ఉన్నప్పటికీ కూడాను విద్యార్థులకు సరిపడా మౌలిక సదుపాయాలు కానీ, ల్యాబ్లు, లైబ్రరీ కానీ సదుపాయాలు కానీ లేవు. తగినట్టుగా లేకపోవడానికి గల కారణం సొంత బిల్డింగ్ అనేది లేకపోవడం. ఇప్పటికే స్థలాలు మార్పులు చేసి కాలయాపన చేశారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఏదైతే స్థలాన్ని మార్చాలనుకుని చేస్తుందో దీన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడే నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే గిరిజన విశ్వవిద్యాలయం ఉందో ఈ గిరిజన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు, గిరిజన విద్యార్థులకి 50% అనేది రిజర్వేషన్ కల్పించి వాళ్ళందరికీ కూడాను ఈ విద్య అందేటట్టుగా ప్రభుత్వం అనేది జోక్యం చేసుకునేటట్టుగా చూడాలని చెప్పేసి వెంటనే సొంత భవనాలు, సొంత హాస్టల్ భవనాలు ఏర్పాటు చేసి ఆ సొంత భవనాల్లో క్లాసులు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఓకే, ఒకటే చెప్తున్నారు. దేశం మొత్తంగా చూసుకుంటే గిరిజన యూనివర్సిటీ అనేది ఒకటైతే ఇంతవరకు అయితే ఉన్నది. ఇది ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడం అయితే రెండవది. అసలు ఈ యూనివర్సిటీ ఏర్పడితే గిరిజన సంబంధించిన ఎవరైతే ఆ ప్రాంతాలకు సంబంధించిన వాసులంతా ఉన్నారో అందరూ ఒకేసారి అభివృద్ధి చెందే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే గిరిజన యూనివర్సిటీ ఏదైతే ఇంతవరకు కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్థలం ఏదైతే ఉందో అదే స్థలంలో కొనసాగించాలని అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇంతవరకు ఉన్నటువంటి ఆ మెంటాడ సాలూరు నియోజకవర్గానికి సంబంధించి మెంటాడలో ఏదైతే కంటిన్యూ అవుతుందో అక్కడే కంటిన్యూ చేయాలి, అక్కడే దానికి సంబంధించి శాశ్వత బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణం చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో చెప్పినటువంటి ఏదైతే ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెల్లి ప్రాంతానికి ఆ రెల్లి ప్రాంతంలో అయితే మాత్రం దాన్ని తరలిస్తే మాత్రం మేమైతే ఊరుకునేది లేదని అయితే మాత్రం మరొక వైపు అయితే మాత్రం విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి ఆ గిరిజన ప్రాంతాల్లోనే మాత్రమే యూనివర్సిటీ అయితే ఉండాలని అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.